అందుకని ఆ మార్గంలోకి వెళ్ళాక నాకు సరే అది మనం దారి వెతుక్కుంటూ స్వయం తీర్త్వా పరాం స్థారయతి అంటారు. అంటే ఎప్పుడు జ్ఞాని అయిన వాడు తాను తరించగానే సరిపోదు. 10 మందిని తరింపజేసే ప్రయత్నం చేయాలి. పనికట్టుకుని కాదు అడిగితేనే. అందుకని దానికోసం సాధన ఇది జనాల్లోకెళ్ళాలి. సమాజానికి మొత్తం ఉపయోగించాలి అంటే మనం ఎప్పుడు ప్రవచనం చెప్పేటప్పుడు ఒక 1000 మంది దానికి హాజరైతే ముందున్న 1000 మంది కూడా పోనీ ఒక 100 మంది హాజరైతే 100 మంది ఆనందించాలని ఆలోచించాలి. 90% కనీసం. ముందున్న 10 మంది పండితులో, మన బంధువులో, ఆప్తులో ఈ ఈ గుంపు కోసం ప్రవచనం చెప్పకూడదు. వీళ్ళొచ్చి చేతులు నలుపుకుంటూ ముందు కూర్చోవడం, ప్రతి దానికి అర్థమైనా కాకపోయినా బుర్ర నాకు చికాకు ఈ వ్యవహారం. మీరు వెనక్కి వెళ్ళిపోండి. ఈ అభినయాలు వద్దు. ఏదో ప్రతిదీ రాసుకోవడం అవసరం లేదు. రాసుకోవాల్సిన పని లేదు. ఈ రాస్తాడు చెయ్యడు. రాసుకోవడం సరిపోతుంది. ఇంకా ఈ నొడుసులు నిండుతాయి. ఈ ముందుండే 10 మంది కోసం కాదు మంది. వెనకాల అసలు ఈ తెరలు కట్టడానికి, అలంకరణ చేయడానికి వస్తాడే ఒక ఎలక్ట్రీషియన్. అతనికి కూడా నా ప్రవచనం అర్థం కావాలి. అతను మనలాంటి వాడే కదా! అతనికి భార్య పిల్లలు ఉన్నారు. సంసారాలు ఉన్నాయి. ఇబ్బంది ఉంది. అతని జీతం సరిపోవట్లేదు. అతను ఎలా అతనికి కూడా ఒక మాటైనా అందులో చేరాలి. ఈ లక్ష్యం పెట్టుకుని నేను ప్రయత్నం చేయడం వల్ల ఏం చేశానంటే శిఖరస్థాయిలో ఇవాళ ఎందుకున్నానంటే భగవంతుడి దయ వల్ల అన్ని వర్గాల్లోకి, అన్ని వయస్సుల వాళ్ళలోకి ప్రవచనం వెళ్ళిపోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎలా వెళ్ళిపోయిందంటే నేను అనుకోవడం దాన్ని అతని జీవితాన్ని స్పృశించకపోతే నా ప్రవచనం దండగా. అలాగే ఒక పండితుడు కూడా. ఆ పండితులు నేనేమి నిర్లక్షించాను. పండితుల కోసం వేదంలో విషయాలు చెబుతాను, పామరుల కోసం వీధిలో విషయాలు చెబుతాను. వేదము వీధి నాకు రెండు ఒకటే. వీధుల మీద కూర్చొని వేదపారాయణ చేసేవారు, తప్పేం లేదు. వేదము వీధి నాకు రెండు ఒకటే. అందుకని వేద పండితులు ఇలా నన్ను చూసి ఆశీర్వదించాలి, వీధిలో ఉన్నవాడు నన్ను చూసి దండం పెట్టాలి. అమ్మయ్యా